చెప్పుకోగలుగుతున్నాను. మీ పార్టీ కార్యకర్తలను నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బురద దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అవసరం లేదు. నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మా కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, మా తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడు. మరి ప్రజాదరణ అభిమానం ఉంటేనే ఇన్నిసార్లు రాజకీయాల్లో కొనసాగుతామని చెప్పి